కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని, కొన్నింట్లో ఏమో పండంటి ప్రగతికి 10 సంవత్సరాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది. నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష. అనుకుని తీరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష, కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలి ఏ విధంగా కట్టప్ప అయితే వెన్నుపోటు కొట్టాడో, నమ్మి ఓటు వేసిన ప్రజలకు మాత్రం వెన్నుపోటు అయితే వచ్చింది అధ్యక్ష. ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గా ఇచ్చారు అధ్యక్ష, బడ్జెట్ లో మాత్రం నిధులు నీళ్ళు అవుతాయి అధ్యక్ష. ఎందుకంటే మహాశక్తి నీళ్ళు, నిరుద్యోగ భృతి నీళ్ళు, ఉచిత బస్సు నీళ్ళు, 50 ఏళ్ళకి పెన్షన్ నీళ్ళు, పెళ్లి కానుకలు నీళ్ళు, పండగ కానుకలు నీళ్ళు, ఇలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ లో. సూపర్ సిక్స్ పథకాలు 79,867 కోట్లు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం 17,179 కోట్లు అధ్యక్ష. ఒక్క హామీ అమలు చేయకుండా 9 నెలల్లో 1,35,000 కోట్లు అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా? కోవిడ్ లాంటి సమయంలో కూడా ఇంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమని నేను అడుగుతున్నాను అధ్యక్ష.